ఈరోజు ఏంటక్క స్పెషల్స్? ఈరోజు వినాయక చవితి కదా, మనం వినాయక చవితి స్పెషల్సే చేద్దాం. అవి చాలా ఉంటాయి కదా, మనకు అవేవి రావు కదా. అవును కదా, ఏం చేద్దాం? పోనీ బాబాయ్కి ఫోన్ చేసి వంట వాడిని పంపించమని చెప్దామా? మంచి ఐడియా, ఫోన్ చేయి. ఫోన్ ఎక్కడ పెట్టా? ఈరోజు ఎలాగైనా సరే వాళ్ళు దొరకకూడదురా. దొరికామంటే ఇద్దరిని పిచ్చుకున్నట్టు కొడతారు. ఈరోజు ఏదో ఒకటి చేసి నా తల దాచుకోవాలిరా. తల ఒక్కటి కాదు, మొన్న కూడా దాచుకోవాలి. హలో బాబాయ్. సరే సరే, ఏటైందిరా? ఇంక తల దాచుకోవడం మంచి ప్లేస్ దొరికిందిరా. అర్థం కాలే. ఆ తెలిసిన వాళ్ళు ఇంట్లో వంట పని ఉంది, చేద్దుగాని. నాకు వంట రాదు కదరా. వాళ్ళకి రాదురా, మేనేజ్. బాబాయ్ వాళ్ళు వస్తారన్నారు కదా, ఇంకా రాలేదు. వచ్చేది పెద్ద వంట మాస్టర్, టైం పట్టుద్దులే. అవును. హాయ్ పిల్లలు, ఇగో ఈయనే వంట మాస్టర్, యాద్ చేసుకోండి. బాయ్. రండి సార్, మధ్యలో రండి. నువ్వు నాకు ఇప్పుడు సార్ అన్నావా? చూసావారా, మొహంలోనే చపాతీల కర్రీ, పూరీల కర్రీ, పునుగుల కర్రీ కూడా కనిపిస్తుంది. కర్రీలు ఏంటక్క, సాంబార్, చట్నీ అన్ని కనపడుతున్నాయి. నా మొక్కల్లో అన్ని కనపడతానయా? సర్లే, కనబడం అంతే. ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం? చికెన్ కర్రీ వండుదామా, మటన్ కర్రీ వండుదామా, ఫిష్ ఫ్రై వండుదామా? అయ్యయ్యో, ఈరోజు వినాయక చవితి, వినాయక చవితి స్పెషల్సే ఉండాలి. అంటే వెజ్ అన్నమాట. అయితే ఏముండదు? ఉండ్రాలు, పులిహోర, పాయసం. అవే ఉండదు. మధ్యాహ్నం లంచ్ సెట్. ఏంటండి? అదే స్టార్ట్ చేద్దామా? తప్పలేదు. అదేంటి ఇలానే మొదలు పెట్టేస్తారా? వినాయక చవితి స్పెషల్ కి వినాయకుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. అవునరా, భలే చెప్పావు. పోదు దండం పెట్టుకొని వద్దాం. గణపతి జయ హో, సై సై నట్టు వాంగముల నాట్య గణపతి సా. అదేంటిది, అప్పుడే స్టార్ట్ చేస్తావా? అవును, మీరు వచ్చేసరికి లేట్ అవుతుందని నేనే స్టార్ట్ చేశా, నాకు ఆకలేస్తుంది. సూపర్, వెరీ గుడ్. ఎందుకు ఇదేంటిది? ఏ తీదు, బియ్యం అది ఉడకబెడుతున్నా. అవునా? పులిహోర కావాలి కదా. ఓ నైస్ నైస్. ఎందుకు ఇదేంటిది? అది పప్పు ఉండ్రాలకు ఉడకబెడుతున్నా. ఓహో, ఎందుకు తర్వాత ప్రాసెస్ ఏంటో? ఏముంది, ఈ బియ్యం రవ్వని ఇందులోకి వేయాలి. ఇదే 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 మీకు తెలియంది. ఎప్పుడు అందరు చెప్పినట్టు చేస్తే వంటలో టేస్ట్ ఉండదు. వంటలో టేస్ట్ కంటే మనం ఏం చేయాలి? కొత్తదనం, క్రియేటివిటీ, ఇంత ఆలోచించాలి. సో ఇంత అందరూ వేసినట్టు బియ్యం రవ్వ వేయకూడదు, గోధుమ రవ్వ వేసానుకో వండ అయిపోద్ది. గోధుమ రవ్వ వేస్తే ఉండ కూడా అవ్వదు, అందుకే గోధుమ రవ్వ కాదు బియ్యం రవ్వ వేయాలి. ఓహో, యాక్చువల్గా మా రోజుల్లో అయితే మీకు గోధుమ వేసుకుని చేసేవాళ్ళం. గోధుమ వేసుకుని చేసేవాళ్ళం. చూడు అన్న ఎంత పెద్ద వంటవాడో, ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు వంట చేస్తూనే ఉన్నాడు. ఓ, నీకు ఎలా అర్థమైందా? నువ్వు ఒక్కడ ఉంచాలి. వినాయకుడికి ఉండ్రాలు అనేది చాలా ఇష్టం. అవునా అక్క, అందుకేనా మనం ఫస్ట్ ఉండ్రాలు చేస్తుంది. వీళ్ళిద్దరికి బాగా తెలిసినట్టుంది, నేను తెలిసినట్టు మేనేజ్ చేయాలి. అవును, ఈ వినాయకుడికి ఉండ్రాలే కాదు లడ్డూలు అంటే ఇంకా ఇష్టం తెలుసా? కాదు, నీకు తెలీదా, దేవుడికి ఉండ్రాలంటేనే ఇష్టం. లడ్డూలు తీయకుంటాయి, అందుకని లడ్డూలు ఎక్కువ ఇష్టపడతారు వినాయకుడు. లడ్డూల కన్నా ఉండ్రాలే ఇష్టం. సరే, ఏం కాదు. సరే, ఉండ్రాలే ఇష్టం. అయితే ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటి? ఆ బియ్యం రవ్వని ఇందులో వేయాలి. కలపండి. ఒక్క నిమిషం, అలాగే వేస్తే రేపు వినాయక చవితి అయిపోతుంది. అలా కాదు, కలపండి. ఇంకేంటి అలాగే దీన్నే చూసుకుంటూ పోతుండ్రు? ఆ ఉప్పు కారం పసుపు కుంకుమ ఏవైతే వేసి. పసుపు కుంకుమ అదేమన్నా కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అనుకుంటున్నావా? పసుపు కుంకుమ వేయడానికి దేవుడి నైవేద్యం. అక్క అలా అనకు, ఈయన పెద్ద వంట మాస్టర్, నీకు తెలియదంటే ఏమి ఉండదు.
థ్యాంక్స్ రా, నాకు కూడా తెలియదు ఆ విషయం. జోక్ చేసా అంటే మీకు తెలుసో తెలీదని జోక్ చేసాను, ఎందుకంటే పెద్ద వంట వెళ్ళండి కదా, మీకు ఇవన్నీ నేర్పించడానికి జోక్ చేసా. సరేలే, నెక్స్ట్ ఏం వేయాలో చెప్పు. నెక్స్ట్ ఏం వేయాలంటే నేను అలా చెప్తానమ్మా, నీకు తెలుసో తెలియదు నేను అడిగినప్పుడు ఏం వేయాలో నువ్వు చెప్పాలి కదా. నెక్స్ట్ నెయ్యి వేయాలి. ఎస్, నెయ్యి తీసుకురానా. అయ్యో అంత తీస్తారా? ఒక స్పూన్ వేయాలి నెయ్యి. ఎస్, నీకు తెలుసో తెలియదని టెస్ట్ చేసి చాలా షార్ప్. చాలు చాలు చాలు. అంటే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ వేసాను, ఉండేలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకెందుకు దాన్ని హ్యాండ్ వాష్ కింద కడుక్కోకపోయారా? జోక్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని కలపాలి. ఎస్, గట్టిపడింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఉండలు చేయాలి. ఎస్, నైస్. ఇప్పుడు ఉండాలి చేయాలి. మరి నువ్వేం చేస్తావు? క్రియేటివిటీగా ఆలోచిస్తాను నేను. ఆలోచించడం మీదే ఉండదు ఇంకా. అదేంటి? క్రియేటివిటీ చూడాలి, అడగకూడదు. నీ బొందరా, నీ బొంద. ఏం చేస్తున్నావు దాంతో? క్రియేటివిటీ అంటే క్రియేటివిటీగా చూడాలి, 10 సార్లు అడగకూడదు. నా క్రియేటివిటీ పోతుంది. ఇలాగైతే నేను వంట చేయనబ్బా, ఇలాగ 10 సార్లు అడిగితే క్రియేటివిటీ అంటే క్రియేటివిటీలాగా ఉండాలి. ఉండలేవా? ఎస్, సూపర్. వీటిని క్రియేటివిటీగా అందరూ తింటారు ఉండరాలు, కానీ ఉండ్రాలుగా తినకుండా ఉండ్రాలుగా చూపించినట్టు దానికి క్రియేటివిటీ కాదు. ఇప్పుడు చూపిస్తా. అంటే ఉండ్రాలుగా తింటారు కదా, ఇలా చపాతీలా చేసి ఉండరం చేసి అనుకో, చపాతీ ఉండరం అనమాట, చాలా బాగుంటుంది. ముందు మామూలు ఉండ్రాలు చేయి, చపాతీ ఉండ్రాలు కాదు. మామయ్య తోపు, మనకి ఇలాంటి చెఫ్ పంపించి చాలా హెల్ప్ చేశాడు. నాకైతే కొంచెం డౌట్ పడుతుంది. డౌట్ ఎందుకు? డౌట్ ఏం పడద్దు, చేసేద్దాం మామూలుగా. ఈ మధ్య డౌట్ పడిపోతుంది రండి. ఇదిగో అయిపోయింది. సరే, అదే ఊరుండా? పాలకుండా అవన్నీ మనకి ఎందుకు? ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం చెప్పండి. ఫస్ట్ అవి ఉండలు కట్టాలి. ఈ ఉండలు చేయాలి కదా, ఇంది చేసే బదులు ఒకటే చేస్తే అయిపోతుంది కదా, ఎంత చేయడం. అయిపోయింది. తర్వాత ఏం చేయాలి చెప్పండి. చేస్తాను నేను. తర్వాత పులిహోర చేయాలి. పులిహోర నేను చేసే పైన అది పులిహోర. చేద్దాం. రోజు పులిహోర కలుపుతావా? ఇప్పుడు కూడా చెప్పు. ఆయన పెద్ద వంట మాస్టర్, ఆయన తెలియదంటూ ఏముండదు. అయితే పులిహోర చేయమని చెప్పరా? నీ స్టైల్లో పులిహోర ఎలా చేస్తావు చెప్పు. పులిహోర చేయడం చాలా ఈజీ తెలుసా? చెప్పు. తెల్లవారు లెగ్గాన నీటికి బ్రష్ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, సెంటు కొట్టి, మల్లెపూల సెంటు ఆ బండి మీద కాలేజ్ దాకా వెళ్ళి. కాలేజా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే కాలేజ్ దాకా వెళ్ళి, కాలేజ్ పక్కన కిరాణా షాప్ ఉంటుంది, కిరాణా షాప్కి వెళ్ళి ఏమండి పులిహోరకి కావాల్సిన సామాన్లు ఇవ్వనంటే ఇన్ని సామాన్లు ఇస్తారు. అలా తీసుకొచ్చి పొయ్యి మీద వేస్తే పులిహోర అయిపోద్ది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మా ఆయన మ్యాజిక్ షో చేస్తున్నావా? అక్క, ఆయనకు తెలియదంటూ ఏముండదు. ఆయన చాలా పెద్ద వంట మాస్టర్, ఆయన డిస్టర్బ్ చేయకు. అబ్బబ్బబ్బా, ఆపండి ఇంకిద్దరు. సరే, తర్వాత ఏం చేయాలి? అన్నా, నువ్వు మాకు వంట చేయడానికి రాలేదన్నా, వంట నేర్పించడానికి వచ్చిన ఛత్రపతి అన్నా. తిప్పన్నా మీసాం. సరే చెప్పు, ఏం చేయాలో. నూనె వేయాలి. అసలు పక్కకు జరుగు. ఏమొచ్చు నీకు? నా మైండ్ లో ఏదైతే అనుకున్నా యాక్ట్ అదే చేస్తున్నా. నువ్వు చెప్పు, నా పైన చెప్తావు కదా, చెప్పు. తర్వాత ఏమయ్యాలి? తాలింపు వేయాలి. ఎస్, నేను అదే అనుకున్నాను. అసలు వంట మాస్టర్ ఎట్టయ్యావు? అంటే నేను చిన్నప్పటి నుంచి గట్ట అందుకోరా, గట్ట అందుకో. గంట ఎందుకోరా? సరిపోయారు ఇద్దరును. ఎక్కడుంది? ఇక్కడ ఉంది.
ఎవరు గంట ఇది? అరే మారిపోతుంది గంటకి. అసలు ఇద్దరు పనికిరాని వాళ్ళు వచ్చారు నాకు. అంటే నువ్వైతే కనీసం గంట కూడా ఎత్తుకట్లేదు. ఎత్తుకుపో. అమ్మా దొరికింది చివరికి. మొత్తం మాడిపోయిందా? దొరికిస్తారేంటి అసలుకి? ఊది మాడిపడి పోద్ది. బిచ్చి పరాకాష్ఠకి వెళ్ళినట్టుంది. ఎందుకు మనిషి మొత్తం అంటే వేగంగా అయిపోతే తినేద్దాం ఆకలేస్తుంది. నీకు అవ్వకపోతే విచిత్రం. నువ్వు తింటున్నావుగా. పని చేత కాదు కానీ 24 గంటలు మెక్కడమే. ఉప్పి అక్కడ చూసుకోలేదు అక్క. ఏం చూసుకుంటావు? పసుపు ఇంకొంచెం వేయచ్చు కదా ఉప్పు. నేను అట్లయినా అంటే నీకు తెలుసో తెలియదు టెస్ట్ చేసా అంతే. నాకు తెలుసులే. తర్వాత ఏం చేయాలి? జస్ట్ కిట్టింగ్. నీకు తెలుసా తెలియదు టెస్ట్ చేసా. చెప్పు, నాకు కొంచెం చెప్తావు కదా, చెప్పు. మామ పెద్ద వంట మాస్టర్, చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు వేసిన తాలింపుకి ఎంత ఆయిల్ వేసినా సరిపోట్లే. ఓ తాలింపులు వేయరు. అంటే అంటే తాలింపు ఎక్కువైతే టేస్ట్ వస్తుందని చెప్పి మా వంట మాస్టర్ మాకు చెప్పారు అనమాట. అబ్బో ఎవరయ్యా? ఇంకొంచెం పసుపీరా. కూర్మారావు. పసుపు ఎవరెవరు? కూర్మారావు కూర్మారావు. ఆయన ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు ఆయన లేరు లేక. ఫోటో ఉందా? ఉంది. చూపి. వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తావా? తెస్తా. ఆకలేస్తే కొద్దిగా వండిస్తే తినేది. ఏమంటావు? ఇది పెడతా నోట్లోకి. ఇంకేమైనా మాట్లాడితే ఏడు దొరికాడు రా బాబీ. అసలు నువ్వేమన్నా వంట చేసావా వచ్చిన నుంచి? చేసావా? చూసావా అసలు ఎంత మాట చూసావా? ఇప్పటికి కూడా నేను వంట చేస్తున్నా. ఇద్దరు ఖాళీ దున్నపోతులా కూర్చున్నా. అంటే నేను నీకు వంట నేర్పుతున్న విషయం నీకు తెలియట్లేదా? అవును తెలియట్లేదు. అయిపోయినట్టుంది. అవును. ఈ రైస్ తీసుకెళ్లి బౌల్లో వేసుకొని రా. అదేనా చెయ్యి. ఎక్కడ దొరికారు బాబు మనకి? నాకు బాగా డౌట్ కొడుతుందిరా. అసలు వంట మాస్టర్ అంటావా? ఆయన పెద్ద వంట మాస్టర్ అక్క. నువ్వు మొదలు పెట్టక ఇంకా. ఏదో సగల ఆఫీస్ చెప్పమ్మా. ఏం మా పెళ్ళి టెన్షన్ పడకు, నేను కదా ఇట్లా చెప్తా. చాలా సింపుల్. పులిహోరనే ఈజీ. అందులో ఇది ఇంకా ఇందులో వేయాలి కదా. అయిపోయి ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ. మొత్తానికి ఏదైతే ఇది అందులో పడాలి, అందులో పడింది అంతే కదా. మీరు పెద్ద వంట మాస్టర్ సార్. ఇద్దరు ఎక్కడ దొరికారో ఏంటో అసలు. తర్వాత ఏం చేయాలి? దీన్ని కలపాలి. దాని తర్వాత నిమ్మకాయ. నిమ్మకాయ. అది తినద్దు, ఇందులో వేయాలి. ఓ తినడానికి ఇచ్చేయమనుకున్నా. సర్లే అమ్మాయి వేసేది. ఇందులో నిమ్మకాయ పిండు. పిండు. నిమ్మకాయ పిండ మొక్కల ఎలా పడతా పిండితే రసం రాదు. పట్టుకు ఇలాను. అంత రక్షణ. ఇది ఉంది కాబట్టి వాడండి. కదా ఎస్ యాజిటీస్ అలాగే పిండాలి. నీకు తెలుసో తెలియదు లేదని టెస్ట్ చేసా. అందుకే కదా నేను నీకు చెప్పా. సరే ఇంకోటి పిండు. ఈ పక్కన చెప్తాను నీకు కంఫర్ట్ ఉంటుంది. అందులో నిమ్మకాయలు పిండుకు. నువ్వేం చేస్తావు? ఆ నిమ్మకాయ కోస్తా. కొయ్. చూస్తున్నా సరిగ్గా కొయ్. కొయ్. చెయ్యి కోసుకునేవు. లేదు లేదు అలవాటే. చెయ్యి కోసుకోవడమా? కాదు నిమ్మకాయలు. పులిహోర అయిపోయింది, ఉండ్రాలు అయిపోయింది, దేవుడి అంతా సమయంగా అయిపోయింది కాబట్టి కొంచెం వేసి తినేద్దాం. ఇంకా పాయసం ఉంది కదా. మీకు అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పాయసం చేయడంలో నేను చాలా పెద్ద స్పెషలిస్ట్. నేను ఎప్పుడైనా పాయసం చేసినట్టుకో ఇది పాయసమా అని అడుగుతారు తెలుసా?
నేను అడిగేటట్టున్నా. నిజంగా పాయసం నాకు అంత బాగా అసలు నువ్వు పాలు పట్టుకున్నా చెప్తా. అంత బాగా వచ్చన్నావా నువ్వు? నువ్వు పాలు పట్టుకున్నా చెప్తాను. సరే మరి స్టార్ట్ చేయి. జీడిపప్పు, బాదం పప్పు మంచిగా నేతిలో వేపాలన్నమాట. నెయ్యి ఫస్ట్. కరెక్ట్ తీసేయి. పట్టుకోరా. ఇంకొంచెమే ఇంకొంచెం వెయ్యి. ఇందాకేమో వద్దన్నా ఎక్కువ వేసావు, ఇప్పుడేమో ఏమన్నా ఎందుకు తిట్టావు కదా ఇప్పుడు వేయలేదు. సరే తిప్పు. కలుపు బాగా కలుపు. ఇంకా కలుపు. ఈ గ్యాప్లో యూట్యూబ్ చూసినా సరిపోయింది, లేకపోతే పురా సరిగ్గా తిప్పాలి. ఇప్పుడు ఎలా తిప్పాలంటే ఇలా కాకుండా సింపుల్గా తిప్పాలి. సింపుల్గా. మా ఇద్దరికి తిప్పడం కూడా రాదు కనీసం. త్వరగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్ ఇలా ఇలా వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత అన్ని కింద పోసి తీయాలా? అలా వేసిన తర్వాత అవి త్వరగా వేగాక త్వరగా వేగాయి. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? అది ఇంకా వేగాలి అంటున్నాను. తింటున్నావా? లేదు లేదు, జస్ట్ ఇక్కడే కొద్దిగా లాస్ట్ లో ఏమైనా ఉంటుందేమో ఉంచాను. ఇక ఉంచా తర్వాత కొంచెం వేద్దాం. చక్కెరలో పడేసావు. చాలా పెద్ద వంట. ఇప్పుడు ఇది వేగాలన్నమాట. ఓకే పడిపోయింది మొత్తం, పడేసేటట్టున్నా. ఒక్క నిమిషం చిన్న ఫోన్ ఉంది, ఫోన్ చేసుకున్నా. సరే ఫోన్ చేసుకో. చిన్న మంట పెట్టాక చిన్న ఇది ఎర్రగాగాలి. తెలుసు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ యూట్యూబ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రెసిపీ యూట్యూబ్ లో చూసి చేస్తున్నావా? యూట్యూబ్ ఎందుకు చూసి చేస్తాను? సేమియా స్పెషలిస్ట్ కదా, చెప్పారు కదా దగ్గర. ఏగినట్టే ఉన్నాయి ఆ గిన్నెలోకి. ఎంత పడేస్తున్నావు? దేంట్లో? ఏమన్నావు? ఏం లేదు, పాలు పెట్టి ఎలా చంపాలని. అయిద్దా ఈరోజు? అయిద్దా? ఎందుకు చంపాను? బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. పొయ్యి వెలిగించరా ముందు అనుకున్నా. వెలిగిందేమో అని అనుకున్నాను. పాలు త్వరగా మరిగిన తర్వాత ఈ షుగరు, ఈ సేమియా, ఇదిగో ఇక్కడ ఉన్నవన్నీ వేస్తాం. సేమియా రెడీ. ఇంతకీ ముందు ఏం పని చేసేవాడివి? ముందా అందరింట్లోకి వెళ్ళి దోచుకునేవాడిని. దోచుకునేవాడువా? నువ్వు దొంగవా? అక్క ఆయన దొంగే, కానీ నువ్వు అనుకునే దొంగ కాదు. ఆయన వంటతో వాళ్ళ మనసులు దోచుకునే దొంగ. ఆయన మొహం చూస్తే అర్థం కావట్లా. ఆయన పెద్ద మేధావి, పెద్ద జ్ఞాని, ఆయన చాలా పెద్ద వంట మాస్టర్. నిజంగా నా మొగంలో అన్ని కనిపించే. పాలు బాగా మరిగిన తర్వాత ఈ సేమియాని ఇలా వెయ్యాలన్నమాట. బాగానే పొదుపుగా వాడేవుగా. ఇంకొంచెమే. సేమియా బాగా మరిగిన తర్వాత ఈ పంచదార ఉంది చూడు, దీన్ని వెయ్యాలన్నమాట. ఏం ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం. ఏమైంది? ఫోన్ చేసుకుంటా. చేసుకో. ఎవరికి? మా గురువు గారికి. చేసుకో. గురువు గారికా? గురువు గారికి ఎందుకు? కొంపదీసి పాయసం చేయడం రాదా ఏంటి నీకు? అక్క ఆయన చాలా పెద్ద వంట మాస్టర్ అక్క. ఇంకొక మాట చెప్పరా? చాలే, ఇప్పుడు పందర వేసేసి. ఎస్, అలా పందరేసిన పాలుని తీయగా తయారవుతుంది. కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత అదిగో నీ చేతిలో ఉన్నవన్నీ పడియాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సేమియా చేయడం ఒక కళ. ఇలా పాలు కొత్త 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 ఉడికిన తర్వాత ఇదిగో యాలక్కాయల పౌడర్ ఉంది కాదు, ఇవి వేయాలి. అది కాదు,
ఇదే ఇయ్యాలి. నాకు చెప్తున్నప్పుడు ఒక మంచి రెసిపీ చేస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్. సరేలే తిప్పండి. సరే వేసే చూస్తేమో నాకు తినడానికి అనుకున్నాను. సర్లే ఇందులో తినాలి. అయిపోయింది. చూసారా, చక్కనైన చిక్కనైన సేమియా రెడీ. వేడి వేడి సేమియా. సరే కొద్దిగా తింటాను. ఫస్ట్ దేవుడికి పెట్టరా. సరే పదైతే. అది నిజమైన బంగారమా? అవును నిజమైన బంగారమే. అవునా? నేను ఎప్పుడు నిజమైన బంగారం పట్టుకోలేదు. ఒక్కసారి ఇస్తావో చూస్తాను. నేను ఎందుకు ఇస్తాను? నేను ఇవ్వ. అక్క ఇవ్వు, ఆయన ఏదో చేస్తాడు. ఎందుకండి? అబ్బా ఎంత బాగుందో. అక్క అన్న వంట మాస్టర్ కావక్క, పెద్ద దేవుడు. నీ కొందరా నీ కొంద. దేవుడు కాదు, వంట మాస్టర్ కూడా కాదు, దొంగ మాస్టర్. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ.